డియర్ సబ్స్క్రైబర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక వాల్యుబుల్ టాపిక్ గురించి మాట్లాడదాం. ద బ్రేకింగ్ న్యూస్, ద యుఎస్ కట్స్ టారిఫ్స్ ఆన్ ఇండియా ఫ్రమ్ 50% టు 18%. ఇక్కడ 18 పడలేదు, 18%కి మనకి న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ గురించి మన దేశంలో ప్రతి పార్టీ వాళ్ళు వీళ్ళు చాలా డిస్కస్ చేస్తున్నారు. ఏంటి, రష్యా దగ్గర ఆయిల్ కొనడం మానేస్తే కొనడం వల్ల 18%కి వచ్చింది రష్యాతో. అంటే మోడీకి చాలామంది ఏంటంటే తిడుతుంటారు, కానీ మోడీ చేసేది ఒక మంచి దౌత్య రాజకీయం. ఎందుకంటే మోడీ చేసిన పాలసీ అనేది ఎక్సలెంట్ అనమాట. మనం ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యుఎస్ మీద మనం ఎంత డిపెండ్ అయి ఉన్నాం తెలుసంటే, ఇప్పుడు ఉదాహరణకి నేనే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఈ టీవీలో వాడే ఈ సాఫ్ట్వేర్ చూసారా, ఇదంతా యుఎస్దే మొత్తం. ఈ టీవీలో వాడేంత సాఫ్ట్వేర్ యుఎస్ఏ. మీ చేతిలో ఉన్న ఫోన్ ఉంటుందా, మీ చేతిలో ఉండే ఫోన్ చూసుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఇలా చూస్తే ఫస్ట్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కనబడుతుంది ఆండ్రాయిడ్, అది కూడా యుఎస్దే. దాంట్లోకి వెళ్తే ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ యుఎస్వే. చివరికి మీరు మెయిల్ పంపించే జీమెయిల్ కూడా యుఎస్ వాళ్ళదే. మీ దగ్గర ఉన్న 15 GB స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ చేసుకున్నదంతా యుఎస్ సర్వర్స్లోనే ఉంటాయి. మన ఇండియాలో చాలామంది యుఎస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు ఒకసారి మోడీ కానీ ఇలా చేయకపోతే మనకి ఎంత లాస్ అంటే, ఇప్పుడు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, కోల్కతా కానీ, ముంబై కానీ అన్ని సిటీస్ కూడా మన ఐటీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యుఎస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి, మొత్తం ఏ టు జెడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇప్పుడు రష్యా మీద మనం ఏంటి, ఆయిల్స్ మాత్రమే కొంటున్నాం. మనం డిపెండెన్స్ అనేది, రష్యా మంచి కంట్రీ, మనకి హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైంకి మన ఇండియాకి ఏది సేఫ్ సైడ్లో ఉందో మోడీ అలా చేశాడు. ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్గా మాట్లాడతారు. కరెక్ట్గా చూస్తే మనకి పెట్రోల్ రేట్లు కూడా చాలామంది డిస్కస్ చేస్తుంటారు. యూఎస్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అక్కడ పెట్రోల్ లీటర్ ఎక్కడ ఎంత పడుతుందో అక్కడ ఇక్కడ ఎంత పడుతుందో. సేఫ్ సైడ్లోనే మోడీ ఉంచాడు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే రాజకీయం అనేది చూస్తే ఈ టైంకి మనకు కావాల్సింది ఎవరంటే మోడీయే పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే దౌత్య రాజకీయం చేయడంలో మోడీకి మించినటువంటి నాయకుడు అనేవాడు లేడు. ఇది మాత్రం ఇంకా మనకి జీరోకి వచ్చినా ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడు కూడా యుఎస్తోనే మన మార్కెట్ అనేది డిపెండ్ అయి ఉంది. ఒక్కసారి మనం యుఎస్ కాదనుకుంటే మనకి ఉండదు, మనం ఇంకా లాస్లోకి వెళ్ళిపోతాం. అలాగని చెప్పి మన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మన ఇండియాలో మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఒక జీమెయిల్ ఉంది, జీమెయిల్ లాంటి అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేస్తున్నావా? గూగుల్ ఉంది, గూగుల్ లాంటి డెవలప్ చేస్తున్నావా? ఒక యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో డెవలప్ చేస్తున్నావా? ఏమీ చేయట్లే. ఇప్పుడు నా యూట్యూబ్లో నేను వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలి, ఇంత మీకు చెప్పాలన్నా చివరికి యూఎస్ వాడు యూట్యూబ్లోనే నేను అప్లోడ్ చేయాలి. నిజం. అలాగని చెప్పి ఇండియాలో ఏమైనా ఉందా? లేదు, అప్లోడ్ చేయడానికి లేదు. సో మన డెవలపర్స్ ఎలా ఉన్నారో అంతా అనేది మనమే చేంజ్ చేసుకొని మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. డిపెండెన్సీ క్రియేట్ చేసుకోకూడదు. మన వాళ్ళు డెవలపర్లుగా తయారవ్వాలి. డెవలప్మెంట్ చేసేసి కొత్త అప్లికేషన్స్ ఇక్కడే ఎక్కువ. ఇండియా గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ నుంచైనా రీసెర్చ్ మీద బాగా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే మన వాళ్ళు అనేది బాగా ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ డెవలప్ చేస్తారు. మెయిన్ ఇండియన్ గవర్నమెంట్ బాగా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. మన ఓన్ అప్లికేషన్స్ రావాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఎంత అయితే వరల్డ్ వైడ్ హైలైట్ అవుతుందో, ఇండియా తరఫున అటువంటిది రావాలి, అలా హైలైట్ అవ్వాలి. మన దగ్గర 150 కోట్ల మంది ఉన్నారు. అట్లీస్ట్ 60 or 70 crores మంది వాడినా కూడా దాని రేషియో చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతిరోజు ఇక నుంచి మంచి టాపిక్స్తో మన దేశాన్ని ఎలా డెవలప్ చేయాలో నేను వస్తా. మీ బాబు బైట్స్, అనిల్ బాబు.